నమస్తే వెల్కమ్ టు ఆధాన్. జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయినా ఇంకా చెప్పుడు మాటలు వినడం మానలేదంటున్నారు మాజీ ఎమ్మెల్సీ మేకా శేషబాబు. కొంతమంది వారి తప్పులు కప్పిపుచ్చుకోవడానికి తనను బలి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎజెండా అంటూ ఏవీ లేని సమయంలోనే తాను స్వతంత్ర ఎమ్మెల్సీగా గెలుపొందానని చెప్పారు. జగన్మోహన్ రెడ్డిలో ఇంకా మార్పు రాలేదన్నారు. ఇంకా ఆయన కోటరీ మీదనే ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటున్నారని, దీని ఫలితం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తారంటున్నారు మేకా శేషబాబు. ఆయనతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రోజుకో విధంగా మలుపుతుంది. కొంతమంది పార్టీని విడిపోతుంటే మరికొంతమందిని పార్టీ బలవంతంగా బయటికి పార్టీ పునాదిరాయిగా ఉన్నటువంటి మేకా శేషబాబు అంటే రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరులో మొట్టమొదటి ప్రజాక్షేత్రంలో ఎన్నికబడ్డ ప్రజాప్రతినిధి. ఆయన్ని పార్టీ ఈ రోజు బహిష్కరిస్తున్నట్టు, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు చెప్పింది. అసలు పార్టీ నుంచి ఆయన ఎందుకు సస్పెండ్ చేస్తారు, ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం. ఆయన అడుగుదాం. సార్, ప్రధానంగా మీకు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ నోటీస్ ఇస్తుంది, ఎందుకు నచ్చింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ నోటీసు నాకేమి రాలేదండి. పేపర్లో చూడటం జరిగింది, అదేవిధంగా వాట్సాప్లో చూడటం జరిగింది. ఈ యొక్క ఎలక్షన్ అయిన తర్వాత ఈ యొక్క 100 రోజుల్లోనూ మరి మేము కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. వైఎస్ఆర్ జయంతి కార్యక్రమానికి రాజశేఖర రెడ్డి గారికి దండేస్తే తప్ప, వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమానికి రాజశేఖర రెడ్డి గారికి దండేస్తే తప్ప, అదేవిధంగా మరి గవర్నమెంట్ హాస్పిటల్లో కానివ్వండి, అదేవిధంగా పేదలకు సంబంధించి మరి బట్టల పంపిణీ కార్యక్రమాలు కానివ్వండి, ఈ కార్యక్రమాలు చేస్తే తప్పు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టి సుమారు 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు అవుతా ఉంది. ఆ యొక్క విగ్రహానికి ప్రతి సంవత్సరం కూడా మేము కార్యక్రమం చేస్తూ ఉంటాం. అంటే ఆ యొక్క కార్యక్రమం చేస్తే మరి తప్పు అనేటువంటి విధంగా మరి ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా కొంతమంది అధిష్టానానికి ఫిర్యాదు చేసి మీకోసం ప్రత్యేకంగా పశ్చిమ గోదావరి నుంచి జిల్లా నాయకత్వం అంతా కదిలేదు. 7 నియోజకవర్గాల నుంచి నాయకులందరినీ పిలిచి ఫైనల్ గా తెలిసింది ఏంటంటే ముదుగుల ప్రసాదరావు గారిని జిల్లా ప్రెసిడెంట్ చేస్తున్నట్టు, అంతర్లీనంగా సాయంత్రానికి మేకా శేషబాబుని సస్పెండ్ చేస్తున్నట్టు చెప్పారు. జిల్లా నాయకత్వంతో కూడా మీకు వ్యతిరేకంగా ఉందా? కొంత కోటరీ రాజకీయం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే పార్టీ పుట్టక ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎజెండా గానీ లేనటువంటి సమయంలో నేను ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్ గా కేబినెట్ ర్యాంక్ అని కూడా వదిలి, ఆనాడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఉన్నటువంటి అనుబంధంతో ఆ రోజు నేను శాసన మండలి సభ్యుడిగా అందరూ కూడా కోరిన పిమ్మట ఆ రోజు నేను పోటీ చేయడం జరిగింది. చాలా రిస్క్ తీసుకున్నారు మీరు, ఎందుకనే విధంగా వాళ్ళందరూ కూడా అడిగినా సరే ఏదైనా సరే మరి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం ముందుకెళ్తున్నాం అనే విధంగా మరి ముందుకెళ్ళటం జరిగింది. ఎందుకంటే ఈరోజు రాజకీయాల్లో మొట్టమొదటి నుంచి కూడా చూసుకున్నట్లయితే ఇప్పుడు మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి పిల్లర్స్ గా ఉన్నటువంటి నాయకులకు కానివ్వండి, ఫౌండర్స్ గా ఉన్నటువంటి నాయకులకు కానివ్వండి, ప్రాధాన్యత లేకుండా ఎవరెవరో కొత్తగా తీసుకొచ్చి నియోజకవర్గాల్లో సీట్లు ఇవ్వటం, అది మీరు అందరూ కూడా పనికిరారు అనే విధంగా తెలియజెప్పడం, వాళ్ళ మీద బురద అనేటువంటి కార్యక్రమాలు చేయటం, అదేవిధంగా ఒక ఎదిగినటువంటి వ్యక్తిని కానీ, ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిని కానీ వాళ్ళ ఎదుగుదలను ఓర్చుకోలేక మరి వాళ్ళ బుర్ర తెలియటువంటి కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నారు. ఈ యొక్క పార్టీకి నిజాలు చెప్పకుండా అవాస్తవాలు చెప్పి పార్టీని మరి ఈ రోజు భ్రష్టు పట్టించేటువంటి విధంగా కొంతమంది నాయకులు చేస్తున్నారనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా పాలకొల్లు నియోజకవర్గంలో 2024లో ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి వ్యక్తి 6 నెలల్లో ఇన్ఛార్జ్ గా అనౌన్స్ చేసి టికెట్ ఇవ్వడం జరిగింది. అతనికి మరి నేను నా దగ్గర 500 కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయి అనేటువంటి విధంగా ఆయన తెలియజెప్పి టికెట్ తెచ్చుకోవడం జరిగింది. నేను 4000 ఇస్తాను, 5000 ఇస్తాను అనే విధంగా మరి తెలియజెప్పి ప్రజలందరికీ కూడా ఆ రోజు మొండి చేయి చూపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పంపినటువంటి సొమ్మును కూడా అతను కాజేసి పాలకొల్లు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి విలువ లేకుండా చేసినటువంటి పరిస్థితులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అధిష్టానం కానీ తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చెప్తున్నానికి పాలకొల్లుకి సంబంధించి ఏదైతే 2024 ఎన్నికల్లో మీరు క్యాండిడేట్ ని తప్పుగా పట్టించారని, ఇక్కడ నియోజకవర్గంలో ఎలక్షన్ సజావుగా జరగాల్సిన దాన్ని మీరు పాలకొల్లు నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే అతను ఎవరితోటి కూడా సంప్రదించేటటువంటి వాడు కాదు. పార్టీ నుంచి ఎంత అమౌంట్ వచ్చిందనే విధంగా కూడా ఎవరికి కూడా తెలియదు. నాకే కాదు, ఇక్కడ పాలకొల్లో ఉన్నటువంటి గుండం నాగబాబు గారికి కానివ్వండి,
అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులకి ఎవరికి కూడా ఏమీ కూడా తెలియజేయకుండా నేను మీకు అందరికీ కూడా నేను అన్ని చూస్తాను, ఏ లోటు రానివ్వననేటువంటి విధంగా తెలియజెప్పి అందరినీ కూడా మోసం చేసినటువంటి పరిస్థితి అందరికీ కూడా తెలుసు. నన్ను అడగడం కాదు, ఈరోజు సామాన్య కార్యకర్తలు అడిగినా సరే ఈ రోజు అతను ఫోన్లు కట్టేసి ప్రజలెవరికి కూడా అందుబాటులో లేకుండా నా దగ్గర డబ్బులు లేవు, నేను పంపిన మట్టికి పంచండి లేకపోతే పట్టుకొచ్చేయండి అనే విధంగా మరి కార్యకర్తల మీద మరి దురుసుగా ప్రవర్తించేటువంటి పరిస్థితులు అందరికీ కూడా తెలిసిన విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సార్ కేవలం గుడాల గోపి కంప్లైంట్ చేస్తేనే మిమ్మల్ని పార్టీ పక్కన పెట్టేసిందంటారా? గుడాల గోపి కంప్లైంట్ తోటి పాటు కొంతమంది నాయకులు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అక్కడ వాస్తవ విషయాన్ని తెలుసుకోకుండా, ఎందుకంటే నేను చేసింది ఏమీ లేదు, మీరు చూసుకోండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ యొక్క 100 రోజుల్లో నేను ఏదైనా సపరేట్ మీటింగ్ కానివ్వండి, అదేవిధంగా సపరేట్ కార్యక్రమాలు కానీ మేము ఏం చేయలేదు. గుండం నాగబాబు గారైనా, నేనైనా, గోవిందరాజులు గారైనా మొత్తం నాయకులందరం కూడా రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమాన్ని ఏ రకంగా చేయాలనే విధంగా మేమందరం కూడా మీటింగ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా జయంతి కార్యక్రమం, వర్ధంతి కార్యక్రమాలు మేము చేయడం జరిగింది తప్ప వేరే పార్టీ కార్యక్రమాలు ఏవి కూడా మేము వ్యతిరేకంగా చేయలేదు. కావాలని అతను, ఎందుకంటే మేమందరం కూడా వస్తే అతనికి అడ్డనేటువంటి ఆలోచనతోటి, ఎందుకంటే అతను నాన్ లోకల్ అనేటువంటి విధంగా ఒక రకమైనటువంటి ఫీలింగ్ ప్రజల్లో ఉంది. మేమందరం కూడా వెళితే అతని యొక్క ఇంపార్టెన్స్ తగ్గుతుంది అనేటువంటి విధంగా ఆయన ఆలోచన చేసి ఫిర్యాదు చేయడం జరిగింది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చాలాసార్లు చాలా మీటింగ్ లో చెప్పారు, మీరు నా ఇంటి బిడ్డ లాంటి వారు, మీతో ఉన్న మాకు మేకా శేషబాబుతో పార్టీ కన్నా కుటుంబంతో అనుబంధం అయిపోయింది. అటువంటి పార్టీ ఈ రోజు మమ్మల్ని కాదంటుంది. దీన్ని మీరు ఎలా జీర్ణించుకోలేదు? ఎందుకంటే ఈ రోజు నాకు రాజకీయాలు కొత్త కాదు. ఒక పార్టీయో ఒక నాయకుడో తయారు చేస్తే మేము తయారైనటువంటి వ్యక్తిని కాదు. మా తండ్రి గారి నాటి నుంచి కూడా 25 సంవత్సరాల నుంచి ఒక గ్రామ సర్పంచ్ గా, ఒక జడ్పీటీసీగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా, శాసన మండలి సభ్యుడిగా, ఇండిపెండెంట్ గా పోటీ చేసినటువంటి వ్యక్తిగా, 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తిగా నాకు సుదీర్ఘంగా 30 సంవత్సరాల అనుభవం ఉందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏ పార్టీలు పక్కకు గెంటినా, వెనక గెంటినా, ముందుకు గెంటినా, ఏదైనా సరే నా ప్రస్థానం అనేది రాజకీయ ప్రస్థానం ఎప్పుడు కూడా ప్రజలతోటే, ప్రజా సంబంధాలతోటే ముందుకెళ్తామనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా సరే పార్టీ తెలుసుకోవాలి, నాయకుడు తెలుసుకోవాలి, ఇక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలు తెలుసుకోవాలనేటటువంటి ఆవేదన మాత్రం మేము తెలియజేస్తా ఉన్నాం. సార్ మీరు జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు, ఎమ్మెల్సీ అయ్యారు, పార్టీ మిమ్మల్ని టీటీడీ బోర్డు మెంబర్ కూడా చేసింది. అలాంటి జగన్ కి మీకు ఎక్కడ గ్యాప్ వచ్చింది, ఎక్కడ గ్యాప్ పెరిగింది, దాని కారణం ఎక్కడ బీజం పడ్డారు? గ్యాప్ అనేది కాదండి ఇక్కడ, ఎందుకంటే క్వార్టరీ రాజకీయాలు చేస్తూ ఇక్కడ కొంతమంది నాయకులు మా ఎదుగుదలని, ఎందుకంటే మా ఎదుగుదలను ఓర్చుకోలేక మేము అడ్డమైనటువంటి ఉద్దేశంతో కొంతమంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి తప్పుదోవ పట్టించేటటువంటి విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగమైన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు పదే పదే చెప్తున్నారు జగన్ క్వార్టరీ అని. క్వార్టరీ గురించి అనేక మంది అనేక రకాలు చెప్పారు. పేరు నానికులా చెప్పాడు, కొడాలి నానికులా చెప్పాడు, ఆళ్ళ నాని. ఆ క్వార్టరీ అంటే ఏంటి? జగన్ చుట్టూ ఉన్న క్వార్టరీ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎవరిని కూడా వెళ్ళనివ్వకుండా వీళ్ళే మేము పశ్చిమ గోదావరి జిల్లాను మేమే చూస్తున్నాం, మేమే చెప్తే చెయ్యాలి, వాళ్ళది వీళ్ళది అనేటటువంటి విధంగా ఈ యొక్క క్వార్టరీ తెలియజెప్పేటటువంటి విషయాలు ఈ రోజు మమ్మల్ని కాదని ఏది చేయటం లేదు, మేము ఏది చెప్తే జరగాలనే విధంగా ఈ యొక్క క్వార్టరీ నలుగురు వెళ్ళి ఒక మాట మీద అనుకుని ఒక రిహార్సల్ వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి విషయాలన్నీ కూడా తెలియజెప్పడం జరుగుతుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సార్ వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ టీంలో మీరు కూడా ఉన్నారు, ఎందుకు ఇంత ఫెయిల్యూర్ చూడవలసి వచ్చింది? అసలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం గురించి మీరు ఏమంటారు? ఈ రోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే సరైనటువంటి వ్యక్తులకి సీట్లు ఇవ్వలేకపోవడం ఒక ప్రధానమైన కారణం. మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తులకి ప్రాధాన్యత లేకపోవడం రెండో కారణం. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రజలతోటి ఉన్నటువంటి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ బాధ్యతలు అప్పచెప్పకుండా అది ఒక సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, లేకపోతే ఐప్యాక్ని నమ్ముకుని ఈ రోజు ఈ ఐప్యాక్ వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళ నాయకుడు అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు. ఎందుకంటే మేము ఆ రోజు 2011లో మేము ఐప్యాక్ చెప్తేనో లేకపోతే ఇంకొకరు చెప్తేనో మేము ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్ గా రాజీనామా చేసి వెళ్ళలేదు. అప్పటికి ఎవరో కూడా ఈ యొక్క ఐప్యాక్లు కానీ లేకపోతే వేరే టీములు కానీ ఏమి కూడా లేవు. మేము విలువలతోటి, విశ్వసనీయతతోటి, అభిమానంతో మేము వెళ్ళడం జరిగింది. అటువంటి నాయకులు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన వాళ్ళకి లేదా పార్టీలు మారినొచ్చిన వాళ్ళకి
పెద్ద ప్రాధాన్యత ఇచ్చి అసలైనటువంటి నాయకులు వదిలేసినటువంటి వల్లే ఈ రోజు ఈ రకమైన పరిస్థితి వచ్చింది. ఉభయ గోదావరి జిల్లాలో అత్యంత బలమైన శెట్టిబలి సామాజిక వర్గం చెందిన మీరు అంటే శెట్టిబలి సామాజిక వర్గం ప్రధాన ఆదాయంగానే జీవనోపాధి మద్యం పాలసీలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ అంటారా? ఇప్పుడు చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ అంటారా? ఏదేమైనా ఈరోజు గీత కార్మికులకు సంబంధించి ఎవరైతే మేలు చేస్తారో, ఎవరైతే వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని వాళ్ళ యొక్క భృతి కల్పిస్తారో ఆ కార్యక్రమాలే మేము మేలు అనేటువంటి విధంగా కోరుతాం, తెలియజేస్తా ఉన్నాం. సార్ మేకా శేష్ అంటే సీనియర్ రాజకీయ నాయకులు ఈ జిల్లాలో చాలా సామాజిక వర్గాన్ని దిక్సూచి మీరు. అటువంటి మీరు మీ ప్రయాణం ఎలా ఉండబోతుంది, భవిష్యత్ కార్యాచరణ ఏమనుకుంటున్నారు? ఏదేమైనా సరే గత 30 సంవత్సరాల నుంచి కూడా నా యొక్క రాజకీయ ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. ఈ యొక్క ఓటములు గెలుపులు ఇవన్నీ కూడా సర్వసాధారణం. నా యొక్క ఆత్మీయులతోటి, సహచరులతోటి, నా యొక్క శ్రేయోభిలాషులతోటి, అదేవిధంగా నా యొక్క బంధువర్గాలతోటి, అదేవిధంగా నన్ను అభిమానించేటటువంటి అందరితోటి కూడా ఆలోచన చేసి నేను ఒక కార్యాచరణ రూపొందించుకుని నా యొక్క భవిష్యత్ కార్యాచరణకి తర్వాత నేను తెలియజేస్తానే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాను. అంటే ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పునాదిరాయిగా ఉన్నటువంటి మేకా శేష్ బాబు ఆ పార్టీకి దూరం జరగాల్సిన పరిస్థితి కల్పించబడ్డారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి కోటది మీద ఆధారపడి పూర్తిగా రాజకీయాలను ప్రస్తుతం 107 నుంచి కనీసం ప్రతిపక్షాలని హోదాకు వచ్చేసినా కూడా ఆయన మార్పు రాలేకపోవడం వల్ల చాలా మంది నాయకులు దూరం అవుతున్నారు. మరికొంతమందిని కోటరీ నాయకులు ఎప్పుడు మాట్లాడటం వల్ల దూరం చేసుకుంటారనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే మాట కట్టుబడి ఉండడం, విశ్వసనీయతకు మాట కట్టుబడి ఉండే తత్వానికి నిలయంగా ఉన్నటువంటి నేను ఈ రోజు పార్టీకి దూరం అవడం చాలా బాధలు కలిగించాల్సిన మేకా శేష్ బాబు చెప్తున్నారు. భవిష్యత్ కార్యాచరణ ఏదైతే కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, తన అభిమానించే వ్యక్తులు ఏదైతే దిశ నిర్ణయం చేస్తారో ఆ దిశగా అడుగులు వేస్తారని చెప్తున్నారు. ఇది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.